వైరల్ అవుతున్న గురుమూర్తి మాధవ్ కేసు గురించి మీరు చెప్పండి మేడం మీ మాటల్లో. గురుమూర్తి మాధవ్ కేసు మొన్నటిదాకా ఏంటంటే యాక్చువల్గా ఈ కేసు గురించి పోలీసులు దర్యాప్తుల్నే ఉన్నారు. వాళ్ళ పిల్లలు పోయి కేసు గురించి అసలు కేసు పెడదాం మమ్మీ మిస్సింగ్ కేసు కదా అని పెడితే వీళ్ళు దర్యాప్తు చేసిన తర్వాత సిసి ఫుటేజ్ అంతా చూసుకున్న తర్వాత ఆమె 16th రోజేమో ఇంట్లోకి పోయినట్టే ఉంది కానీ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. సో ఈ పోలీసులు సెర్చ్ చేయడం వల్ల ఏమైందంటే ఇతనే ఈ బ్యాగ్లన్నీ మోసుకురావడం ఇవన్నీ చూస్తుంటే కొంచెం డౌట్ వస్తుంది. పోలీసులు అన్నాక ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది. అనుమానించిన తర్వాత ఏమైంది, ఇక తర్వాత కొంచెం డౌట్ వచ్చేసి ఆ పిల్లలు కేసు పెడదామని పోయినప్పుడు నేను కూడా వస్తా ఎంక్వైరీ చేస్తా, ఏంటి చిన్న గొడవ అయింది దాని గురించి అలిగిపోయిందా అది అని చెప్పేసి అవన్నీ అన్నాడంట. పోలీసులు ఊరుకోరులే దాన్ని తనిఖీ చేసి లాస్ట్కు 2 దగ్గర ఇచ్చేసరికి అన్ని బయట పెట్టిండు. ఆ చెప్పడం ఎట్లున్నదంటే చండాలని ఉన్నదనమాట. దాన్ని నేను ఇట్లాంటి కత్తి తీసుకొచ్చి అయితే ఆయన చెప్పిండు చంపేసిన పౌడర్ చేసిన క్లారిటీగా వాడు ఎట్లా చేసిండు అనేది ఆ దరిద్రంగానే చెప్పిండు. ఆ చెప్పిన దాన్ని కూడా ఈ యూట్యూబ్స్ ఉంటాయి కదా, మాలాంటి యూట్యూబ్స్ ఉంటాయి, అవి ఎంత దరిద్రంగా చెప్పుకొస్తున్నారంటే అనాలిసిస్ చేస్తున్నారు అనమాట. దాన్ని ఈ అనలిస్ట్ ఇలా చెప్పాడు, ఆ అనలిస్ట్ అట్లా చెప్పాడు అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకొస్తున్నారు. ఎలా చెప్తున్నారు, గొడ్డును కోసే కత్తిని తీసుకొచ్చి దాని మీద నరికి బొందబెట్టి ఇవన్నీ ఇట్లాంటి క్లారిటీగా ఎట్లా చెప్తున్నారంటే ఇట్లా నరికి ఫ్లెష్ అంతా తీసి పార్ట్ చేసి దాన్ని ఉడకబెట్టి ఈ మళ్ళీ బోన్స్ అన్ని సపరేట్ చేసి ఏంటి స్టవ్ మీద పెట్టి అవి కాల్చి అదంతా పౌడర్ చేసి చేపలకి వేసినాం, ఇది బొంద వేసినాం, బోసక వేసినాం అని చెప్పేసి ఇట్లాంటి దరిద్రంగా చెప్తున్నారు. అంటే దీనివల్ల సమాజానికి మెసేజ్ ఏమిస్తున్నారు, ఇంకోటి కూడా తయారు కారా నువ్వు అడ్డమైన వేషాలు వేసి ఇట్లా చేయడానికి ఈజీ మెథడ్ ఇచ్చినట్టే ఉన్నది కదా. ఇది యూట్యూబ్ ఛానల్స్ ఏం చేయాలి, మంచి విషయాన్ని 10 మందికి వైరల్ చేయాలి, కానీ అడ్డమైన దరిద్రపు ముచ్చట్లన్నీ వైరల్ చేసుకుంటూ కూర్చుంటున్నారు. ఏంది ఇదంతా, ఇదెంత దరిద్రమైన వ్యవస్థ అంటే ఇప్పుడు మీరు లాయర్లండి, లాయర్లకు ఏం కావాలండి, ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ లేదు, ఏం చేసుకుంటావో చేసుకోపో అంటున్నాడు వాడు. అంటే ఏందన్నట్టు ఈ రకంగా చేయడం వల్ల వీళ్ళకు ఎవిడెన్స్ లేకపోతే వీళ్ళు ఏం చేయరు, పోలీసు వాళ్ళు ఏం చేయరు, న్యాయ వ్యవస్థ కూడా ఏం చేయదు అనేది ఒక డిసైడ్ అయిపోయి మనుషులు ఇంకా దరిద్రానికి దిగజారుతారు. ఏంది వ్యవస్థ ఏమైతుంది. ఇంకా యూట్యూబ్ల గురించి చెప్పాలంటే ఇప్పుడు ఒకటి జరుగుతుంది సంఘటన, ఇంకొకటి పెడతాడు వాడు తమ్నెయిల్. ఏంది వైపరీత్యం అర్థం కాదు. అంటే మీకు కావాల్సింది, యూట్యూబ్ వాళ్ళకి కావాల్సింది ఓన్లీ వ్యూయర్షిప్ మాత్రమేనా? సమాజానికి పనికొచ్చే విషయాలు పెట్టరా మీరు? సమాజానికి ఏం చేయలేరా? ఏంది అసలు ఈ దరిద్రం, ఈ అఘాయిత్యం ఏందో నాకు అర్థమైతలేదు.